చేస్తావంటే శ్రావణం ఉంటుందే, బంగారపు పిసర్లు పైకెత్తుతారు, అది పట్టుకొచ్చి బట్ట మెత్తడిని పట్టుకొచ్చి ఒక్కొక్కదాన్ని చచ్చిపోకుండా మెత్తగా పట్టుకుని తీసేసి మెత్తటి బట్టలో పట్టుకెళ్ళి మళ్ళీ అవి బతకడానికి వీలుగా ఎక్కడైనా కాస్త ఎండిపోయినటువంటి కొయ్య ఉన్న చోట వాటిని జాగ్రత్తగా దులిపి వచ్చేసేయని వీపు ఉంచుకుని కూర్చున్నారు. కూర్చుంటే శ్రావణంతో తీసేశారు ఆ చెదపురుగుల్ని. అతి మహానుభావుడి సన్యాసాశ్రమం అంటే. అందుకే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అన్న బిరుదు ఇవ్వబడిన ఏకైక వ్యక్తి పరమాచార్య ఒక్కరే. ఆ స్థాయిని చేరుకున్నారు మహానుభావుడు. నడిచే దేవుడిని పేర్కొంచారు. అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి మీకు ఎవరైనా పరిచయం ఉన్నారో లేదో, కాకినాడలో పరమాచార్య స్వామి వారి యొక్క వైభవాన్ని అనుభవించినటువంటి వారు, బాగా దగ్గరగా పరిశీలించినటువంటి ఒక వ్యక్తి